హాయ్ ఫ్రెండ్స్, నేను ముందు ఇంకో టెంపుల్ తీసుకొచ్చేస్తాను. ఇది సిద్ధయ్య స్వామి మఠం, బ్రహ్మంగారి మఠం పక్కన ఆయన ప్రియమైన శిష్యుడు సిద్ధయ్య స్వామి నిలవ ఉన్న పుణ్యక్షేత్రం ఇది. ఇది కేవలం ఒక మఠం కాదు, ఇది భక్తి, త్యాగం, ఆధ్యాత్మం కలిసిన ఒక పవిత్ర స్థలం. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సిద్ధయ్య స్వామి అనే ఒక మహాయోగి నివసిస్తూ ఉండేవారు. ఆయన జీవితం మొత్తం భగవంతుని ధ్యానం, భక్తుల సేవ, మానవ కళ్యాణం కోసమే అర్పించారు. సిద్ధయ్య స్వామికి ధ్యానం, పేరు, ప్రతిష్టలు మీద ఆసక్తి లేదు. ఆయన చెప్పిన ఒకే ఒక మాట: మంచి మనసు ఉండాలి, భయం లేకుండా ధర్మం నడవాలి. ఈ మాటల్లో సిద్ధయ్య స్వామి తపస్సు చేసిన ప్రదేశం ఇప్పటికి కూడా చాలా శక్తి కలిగిన భక్తులు నమ్ముతారు. ఇది మనసులో కోరిన కోరికలను నిశ్చయంగా నెరవేరాలని చాలామంది అనుభవాలు చెప్తారు. ప్రతిరోజు దూరం నుంచి కూడా భక్తులు ఈ మఠంకి వచ్చి స్వామి దర్శనం చేసుకొని మనసులో ఉన్న బాధలు చెప్పుకుంటారు. అక్కడ ప్రశాంతత, ఒక తెలియని శక్తి అనుభవం కలుగుతుంది. ప్రత్యేకమైన అమావాస్య, పౌర్ణమి మరియు పండుగ రోజుల్లో ఈ సిద్ధయ్యస్వామి మఠాన్ని చూడడానికి చాలామంది దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరు చూసినట్లయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఒక పాజిటివ్, ఒక ఎనర్జీ అనేది మనకు వస్తుంది ఈ టెంపుల్లో అడుగు పెట్టంగానే. సిద్ధయ్య స్వామి బోధన ఇప్పటికి కూడా మనకి ఒక మార్గదర్శకంగా: భక్తిలో జీవించండి, మనుషులను ప్రేమించండి, అహంకారం వదిలేయండి అనే ఒక సూచన ఇస్తూ ఉంటుంది. ఇది సిద్ధయ్య స్వామి మఠం యొక్క గొప్పతనం. మీరు చూసినట్టయితే ఇక్కడ సిద్ధయ్య స్వామి వాళ్ళ భార్య, కొడుకు సమాధులు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు జీవ సమాధి పొందారు కాబట్టి ఇక్కడ టెంపుల్ గర్భగుడి పక్కన వీళ్ళని పెట్టారు. కానీ గర్భగుడిలోకి వీడియో యాక్సెప్ట్ చేయలేదు. సో మీకోసం బయట ఓన్లీ గర్భగుడి చుట్టూరు చూపిస్తున్నాను. ఇది ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి బ్యానర్ ఇలాగే ఉంది. సిద్ధయ్య స్వామి వారి గొప్పతనము, ఆయన భార్య, పిల్లల గురించి. సో ఇది వచ్చి ఉత్సవమూర్తి బ్రహ్మంగారి స్వామి పటం ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి. బ్రహ్మంగారి మడి వచ్చే ప్రతి ఒక్క భక్తులు సిద్ధయ్య స్వామి మఠం కూడా వస్తుంటారు. ఈయన దర్శించుకున్నాకే నెక్స్ట్ కాశీనారాయణ క్షేత్రానికి జ్యోతి